నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి బ్రెజిల్లో బ్రహ్మరథం, శివతాండవ స్తోత్రంతో మార్మోగిన పరిసరాలు. బంగ్లాదేశ్కు అమెరికా షాక్, భారత టెక్స్టైల్ కంపెనీలకు కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి, స్వయంగా ప్రతిపాదించిన నేతన్యాహు. రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోంది, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శ. ఇడుపులపాయలో తండ్రి సమాధికి జగన్ నివాళి, జగన్ను ఆశీర్వదించిన విజయమ్మ. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా తగ్గిన బంగారం ధర, అమెరికా దిగుమతి సుంకాలు పెంచడమే ప్రధాన కారణం. టెస్టుల్లో 400 పరుగుల మైలురాయికి చేరువలో ఇన్నింగ్స్ డిక్లేర్, దక్షిణాఫ్రికా కెప్టెన్ బియాన్ ముండర్ అరుదైన క్రీడా స్ఫూర్తి. బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజధాని బ్రసీలియాలో అపూర్వ స్వాగతం లభించింది. భారతీయ సంస్కృతి, బ్రెజిల్ సాంప్రదాయాల మేళవింపుతో సాగిన ఓ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శివతాండవ స్తోత్రం, బ్రెజిల్కు చెందిన సాంబారేగే సంగీతం, అమెజాన్ గీతాలు ఒకే వేదికపై ప్రదర్శితమవడం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అద్భుతమైన ఘట్టం తమకు దక్కిన ఆశీర్వాదమని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రెజిల్లో ప్రముఖ వేదాంత గురువు జోనాస్ మాసెట్టి అభివర్ణించారు. భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇదొక గొప్ప అవకాశం. వేదాంత జ్ఞానం మా జీవితాలను, మా సమాజాన్ని సమూలంగా మారుస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని శక్తి, కరుణ తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఓ యోగా టీచర్ కెన్లిన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతీయ సమాజానికి ఒక అందమైన కానుక అని ఐసీసీఆర్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ శుక్లా అన్నారు. వేద మంత్రాలకు, అమెజాన్ గీతాలకు మధ్య ఉన్న సారూప్యతలపై మా వివేకానంద కేంద్రంలో పరిశోధన చేస్తున్నామని ఆమె వివరించారు. దాదాపు 10 ఏళ్లుగా వేదాంతం అభ్యసిస్తున్నానని, తమ గురువు సమక్షంలో ప్రధాని ముందు మంత్రాలు పఠించడం గౌరవంగా భావిస్తున్నామని ఓ కళాకారుడు పేర్కొన్నారు. ఈ అపురూప స్వాగతంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత ప్రవాసులు తమ మూలాలతో ఎంతో బలంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చిరస్మరణీయ స్వాగతం మరోసారి నిరూపించిందని పోస్ట్ చేశారు. 17వ బ్రిక్స్ సదస్సును ముగించుకొని రియో డి జెనీరో నుంచి బ్రసీలియా చేరుకున్న మోదీకి బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ ముసియో మాంటెరో ఫిల్హో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వాతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా తీసుకున్న ఒక కీలక వాణిజ్య నిర్ణయం భారత టెక్స్టైల్ రంగానికి అనూహ్యంగా కలిసి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై 35% భారీ సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం నాటి ట్రేడింగ్లో భారత టెక్స్టైల్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. ఈ వార్తతో మదుపరులు భారత కంపెనీల వైపు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లో సందడి నెలకొంది. ట్రంప్ నిర్ణయం వెలువడిన వెంటనే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, వర్ధమాన టెక్స్టైల్స్, వెల్సన్ లివింగ్, అరవింద లిమిటెడ్, కేపీఆర్ మిల్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ముఖ్యంగా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ షేర్లు 7% పైగా పెరగ్గా, వర్ధమాన్ టెక్స్టైల్స్ 7.4%, వెల్సన్స్ లివింగ్ 2% మేర లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వాటా 9%గా ఉండగా ఈ సుంకాలతో ఆ దేశానికి గట్టి దెబ్బ తగలవచ్చని, అది భారత కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్కు రాసిన లేఖలో ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. తమ దేశంతో బంగ్లాదేశ్కు ఉన్న వాణిజ్య లోటు తమ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని, దానిని సరిదిద్దేందుకే చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకాలను ట్రంప్ విధించారు. ఇదే సమయంలో భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పడం గమనార్హం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు. సోమవారం వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన సమావేశంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తాను నోబెల్ కమిటీకి పంపిన నామినేషన్ లేఖను నేతన్యాహు స్వయంగా ట్రంప్కు అందజేశారు. ఈ సందర్భంగా నేతన్యాహు మాట్లాడుతూ, మిస్టర్ ప్రెసిడెంట్, శాంతి బహుమతి కోసం మిమ్మల్ని నామినేట్ చేస్తూ నేను కమిటీకి పంపిన లేఖ ఇది. మీరు ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులు. తప్పకుండా దాన్ని అందుకోవాలన్నారు. నేతన్యాహు నుంచి ఊహించని ఈ ప్రతిపాదనకు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీలాంటి వ్యక్తి నుంచి ఈ ప్రతిపాదన రావడం చాలా అర్థవంతమైంది. మీకు ధన్యవాదాలు అని ట్రంప్ బదులిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల కోసం ట్రంప్ చేసిన కృషిని నేతన్యాహు ప్రత్యేకంగా ప్రశంసించారు. వివిధ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ ముందున్నారు. సవాళ్లను ఎదుర్కొని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మా బృందాలు కలిసికట్టుగా అద్భుతంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగుతున్న తరుణంలో హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో బందీలందరినీ విడిపించేలా చూడాలని ఇరు నేతలను వారి కుటుంబాలు కోరుతున్నారు. వైట్ హౌస్లో విందుకు ముందు నేతన్యాహు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లతో బ్లేయర్ హౌస్లో వేరువేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించామన్నారు. అసెంబ్లీలో కాదంటే ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు రావాలని చెప్పామన్నారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన తండ్రికి నివాళులర్పించారు.
కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాలు పంచుకున్నారు. ప్రార్థనల అనంతరం జగన్ తన తల్లిని ఆప్యాయంగా పలకరించగా ఆమె కుమారుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దివంగత నేతకు నివాళులర్పించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వారు ఆయన సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి. ముఖ్యమంత్రిగా వైఎస్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని పత్రికలు, టీవీ ఛానల్ మీద బీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ అధికారం గురించి, ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి చెడు ప్రచారం గురించి ఏ ఛానల్ అయినా చెప్పక తప్పదు కదా అని ప్రశ్నించారు. ఆయా కథనాలు చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని, చెడును రెండింటిని ఆస్వాదించడం నేర్చుకోవాలని సూచించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అది కాకుండా మీడియాపై దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని మాట్లాడడం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీరు ఫామ్ హౌస్లో ఉండి మీ అల్లుడు, కొడుకు రెచ్చగొట్టి కార్యకర్తలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఢిల్లీ వేదికగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానల్లే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈరోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు, కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు, రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. ఈరోజు కేవలం మీ గురించి నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్ర పత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్లరు ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు. ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి. అంటే కేటీ రామారావు గారు, మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో, విజ్ఞాన్ కాలేజ్లో దాన్ని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంది, పెరిగింది, పేరు పెట్టుకుంది, మీ 10 సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెడు అనిపించలే. ఉద్యమం సమయంలో అనిపించిర్రు, తెలంగాణ ప్రజల్ని మభ్యబట్టి అధికారంలోకి వచ్చిర్రు.
ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ చేయాలనుకుంటున్నాం, తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు, కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద టీవీ ఛానళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది? మీరు చేసిన 10 ఏళ్ల అధికారం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానల్ చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి. మీరు పోయి దాడి చేయడమే కాకుండా. మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు సీఎంగా పనిచేసిన ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్లాది మంది గుండెలను తాకి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలతో పాలనలో వైఎస్ఆర్ మార్పు చూపించారు. వైఎస్ఆర్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. వైఎస్ఆర్ మరణానంతరం హైదరాబాద్లో ఒక మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుకు రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా, ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం మెమోరియల్ స్పేసు తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా. బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని నకిరికల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రుల గురించి మాట్లాడకుంటే బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదు. 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల కరెంటు ఉచితం, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రతిపక్ష నాయకుడిని చర్చకు రమ్మని కోరినా రాకుండా పారిపోయి ఫామ్ హౌస్లో పండుకుంటూ కేసీఆర్ అని మండిపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్ని ఆడిపోసుకోకుంటే, వాళ్ళ గురించి మాట్లాడకుంటే, వారిపైన విమర్శలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ, బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావుకు ఐడెంటిఫికేషన్ కరువైతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు దాపూరించిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న
మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసినాం, 3,500 ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 20,000 కోట్ల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ చేసినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, ఉచితంగా బస్సు ఇచ్చినాం, దాదాపు 50,000 పైచిలకు నియరెస్ట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. హెడ్ కౌంటు ఇదే వేదికల ఇదే గ్రౌండ్లో మేము నియామక పత్రాలను ఇచ్చినాం. హెడ్ కౌంట్ మేము చూపిస్తాం, బహిరంగ విచారణకు రమ్మని కేసీఆర్ని అడిగింది. కేసీఆర్ని ఎందుకు అడిగిండు? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష లీడరు అసెంబ్లీలో కాబట్టి చర్చకు రమ్మని చెప్పేసి అడిగింది. వాళ్ళ అయ్యని చర్చకు రమ్మంటే కొడుకు సంకలు గుద్దుకుంటాడు, వాళ్ళ మామని చర్చకు రమ్మంటే అన్ని సంకలు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష నాయకుని హోదాలో చర్చకు రమ్మని చెప్పేసి చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మీకు నాకు ఇచ్చిన వేదిక అసెంబ్లీ ఉంది, ప్రజలు ఇచ్చినటువంటి వేదిక. నాకు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను ప్రతిపక్ష హోదా ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టారు. అసెంబ్లీలో ఏ అంశం మీదనే నేను చర్చకు సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే పారిపోయి ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్. పారిపోయి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రజల పక్షాన మాట్లాడాడు, అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనడు. పాల్గొనకపోగా ఫామ్ హౌస్లో ఉండి కుట్ర చేసి కలదాగిన కోతి సందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం దేశీయ బులియన్ మార్కెట్పై తక్షణ ప్రభావం చూపింది. జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధర తగ్గింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకోవడం గమనార్హం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధర నష్టాలతో మొదలైంది. 10 గ్రాముల పసిడి ధర 0.14% తగ్గి 97,136 వద్ద ట్రేడ్ అయింది. అంతకు ముందు రోజు ముగింపు ధర 97,270తో పోలిస్తే ఇది రూపాయలు 134 తక్కువ. మరోవైపు వెండి ధరలో సానుకూలత కనిపించింది. కిలో వెండి ధర 0.07% పెరిగి రూపాయలు 1,08,402 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా చూస్తే డాలర్ విలువ బలోపేతం కావడం, ట్రెజరీ ఈస్టాల్స్ పెరగడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కి $3,334 వద్ద నిలకడగా ఉంది. ఆగస్టు 1 నుంచి దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అయితే ఈ నిర్ణయం అమలుకు తాత్కాలికంగా వాయిదా వేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం కొత్త ఉపశమనం కలిగించింది. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది మాట్లాడుతూ పసిడి ధరల ధోరణి నిలకడగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. ఎంసీఎక్స్లో బంగారం ధరకు 96,800 వద్ద బలమైన మద్దతు, 97,300 వద్ద నిరోధం ఉంది అని విశ్లేషించారు. మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రి కూడా ఇదే విధమైన అంచనాలు వెలువరించారు. మదుపర్లు తదుపరి సంకేతాల కోసం బుధవారం వెలువడనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మినిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. త్రిశతకంలో ఆకట్టుకున్న ముల్డర్ త్రుటిలో బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. టెస్టుల్లో లారా అత్యధికంగా 401 రన్స్ చేశాడు. అయితే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్న ముల్డర్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చిందో చెప్పాడు. బ్రియాన్ లారా మీద ఉన్న గౌరవం వల్లే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు చెప్పాడు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 626 రన్స్ చేయగా ఫస్ట్ ఇన్నింగ్స్లో
జింబాబ్వే 170 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 51 రన్స్ చేసింది. బ్రియాన్ లారా ఓ లెజెండరీ ప్లేయర్ అని, అతను 410 రన్ స్కోర్స్ను చేశాడని, ఆ స్థాయి ఆటగాడి రికార్డును అలాగే ఉంచడం గౌరవప్రదంగా ఉంటుందని ముల్డర్ తెలిపారు. ఒకవేళ మళ్ళీ 400 రన్ స్కోర్స్ చేసే ఛాన్స్ వస్తే ఇలాగే చేయనున్నట్లు చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని కోచ్ శుక్రీ కాండ్రాడ్కు చెప్పినట్లు తెలిపాడు. తాను కూడా అదే చెప్పాడని, ఆ రికార్డు లెజెండ్ వద్దే ఉండనివ్వని, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ బ్రియాన్ లారా రికార్డు అయిన ఖాతాకే ఉంటే సరిపోతుందన్నారు. గతంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హసీమ్ అమ్లా అత్యధికంగా టెస్టులో 311 రన్స్ చేశాడు. ఆ రికార్డును ముల్డర్ బ్రేక్ చేశాడు. 2012లో ఓవల్లో ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో ఆమ్లా ఆ స్కోర్ చేశాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ సౌత్ ఆఫ్రికా ప్లేయర్గా ముల్డర్ నిలిచాడు. అత్యంత వేగంగా త్రిశతకం చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ముల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగా వీరేంద్ర సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ముల్డర్ తన ఇన్నింగ్స్లో 334 బంతులు ఆడాడు. దాంట్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీకి బ్రెజిల్లో బ్రహ్మరథం, శివతాండవ స్తోత్రంతో మార్మోగిన పరిసరాలు. బంగ్లాదేశ్కు అమెరికా షాక్, భారత టెక్స్టైల్ కంపెనీలకు కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి, స్వయంగా ప్రతిపాదించిన నేతన్యాహు. రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోంది, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శ. ఇడుపులపాయలో తండ్రి సమాధికి జగన్ నివాళి, జగన్ను ఆశీర్వదించిన విజయమ్మ. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా తగ్గిన బంగారం ధర, అమెరికా దిగుమతి సుంకాలు పెంచడమే ప్రధాన కారణం. టెస్టుల్లో 400 పరుగుల మైలురాయికి చేరువలో ఇన్నింగ్స్ డిక్లేర్, దక్షిణాఫ్రికా కెప్టెన్ బియాన్ ముల్డర్ అరుదైన క్రీడా స్ఫూర్తి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.